తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోల్కతాలోని ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన నిరసిస్తూ ఏలూరు జిల్లా బేముడోలు మనసా స్కూల్ విద్యార్థులు శనివారం సాయంత్రం గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళలపై దాడులకు తెగబడిన వారికి కఠిన శిక్షలు విధించాలని, మహిళా వైద్యులు సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లల్లో మహిళల పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించేటట్లు అవగాహన కల్పించాలని, కోల్కతా ఘటనలో బాధితురాలికి తక్షణ న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మనసా స్కూల్ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. శిక్షించాలి శిక్షించాలి దోషుల్ని దోషుల్ని we won వదలద్దు 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 we won వదలద్దు దోషుల్ని వెంటనే స్త్రీల గురించి, స్త్రీలకి ఇవ్వాల్సిన గౌరవం గురించి, స్త్రీల పట్ల మనం ప్రవర్తించాల్సిన తీరు గురించి బలంగా ప్రతి ఒక్కరి మైండ్లోనూ ఉండాలి. పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి చేతలు, పిచ్చి పిచ్చి పనులు ఆడవాళ్ళ విషయంలో చేయకూడదు. గర్ల్స్ అయినా పెద్దాళ్ళైనా, అలాగే బాయ్స్ అయినా పెద్దాళ్ళైనా మగాళ్ళైనా వాళ్ళందరూ కూడా శిక్షించబడాలి. కోర్టు ఊరుకోకూడదు, గవర్నమెంట్ ఊరుకోకూడదు. మళ్ళీ అలాంటి తప్పు ఎక్కడ ఎప్పుడు ఎవడి చెయ్యాలన్నా వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ కళ్ళ ముందు కనిపించాలి. అదే మనం చేస్తున్న ర్యాలీ డిమాండ్. మళ్ళీ లైఫ్ లో 100 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్, అట్లాంటి తప్పుడు ఆలోచన వచ్చిన వాడికి భయం పుట్టించాలి, వణుకు పుట్టించాలి. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేరళ పంబ నుంచి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. தாடாத கீர்த்தியும் மாறாத வார்த்தையோ தரைகள் வாராத கொடையும் தொலையாத தெய்வம் கோணாத போலும் ஒரு துன்பமில்லாத வாழும் துய்யலின் பாத்திரம் பெரிய சர்வத்திர கோவிந்தரா சங்கீர்த்தனோ கோவிந்தா கோவிந்தா நாராயண கோவிந்தா கோவிந்தா ஆஞ்சநேயவர கோவிந்தா கோவிந்தா சர்வோபகாரம் సమర్పగామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనా స్ఫూర్తం మయా దేవ పరిపూర్ణం భవస్తే రాజచిత్తాహేనాత్మకర్మాత్మకాణి యాని దేశామశేషానామిరపుత్రాణి పరణం పరన్ ఆవేదాత్మనమారవహంతరస్తేష్మేతగే దేవదేవగణానకారః అపయాత్రా రందో అణ్యా దేగిమే ఓ భగవతి శరణం భగవాన్ శరణం దేవి శరణం దేవన్ శరణం దేహబలంద కాలికి మెత్తి అల్లం ముల్లం అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యాభిషేకం స్వామికి అయ్యప్పో అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే రణమయ్యప్ప ఓం 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 శ్రీ స్వామి రణమయ్యప్ప ఓం శ్రీ స్వామి రణమయ్యప్ప ఓం శ్రీ స్వామి రణమయ్యప్ప
కోల్కతాలోని మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం ఘటనను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైద్యులు వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఐఎంఏ పలు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మానవహారం ర్యాలీలు మిన్నంటాయి. అఘాయిత్యానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని నినాదాలు హోరెత్తించారు. వైద్యులు చేపట్టిన ఈ నిరసనకు ఎమ్మెల్యే శిరీష సంఘీభావం ప్రకటించారు. మార్పు రావాలి. తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితేనే రేపు తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది. వాళ్ళు కూలి వాళ్ళని పడుకోవచ్చు, రాజకీయ నాయకులు పడుకోవచ్చు, లేదా ఏదో వ్యాపారస్తులు పడుకోవచ్చు. కానీ తప్పు చేశారని సాక్ష్యాలతో తెలిస్తే ఏ మానవ హక్కు కమిటీ కూడా మధ్యలో రాకూడదు. ఒకే మాట అడుగుతారు, మీ ఇంట్లో ఆడపిల్లకలు జరిగితే మీరు ఇలాగే వచ్చి వారిని కాపాడమని చెప్తారా? ఎందుకు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ చేయాల్సిందే చేయకుండా ఇలాంటి తప్పు చేసిన వారిని కూడా కాపాడుతూ జైలులో వారిని మగ్గుతూ వారికి శిక్ష చేయకుండా ఇబ్బంది పడిన ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత కలుపుకోతా ప్లేస్లో తెలుస్తుంది. ఇది ఈ రోజు ఆగుతారు చెప్పగలమా? ఇంకా ముందు కూడా ఇవి జరగకుండా ఉండాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. దేశమంతా ఈరోజు ఒక రోజు నిరసన చేయమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ హైదరాబాద్లో ఫ్లెక్సీలు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రుణమాఫీ అయితే రాజీనామా చేస్తానంటూ గతంలో హరీష్ రావు సవాల్ చేశారు. దీంతో తాము రుణమాఫీ చేశామని హరీష్ రావు రాజీనామా చేయడమే ఇక మిగిలిందంటూ ఫ్లెక్సీలను ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్పుర, చందానగర్, మియాపూర్ పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మంకీ ప్యాక్స్ పై WHO హెచ్చరికల జారీ, సమీక్ష చేపట్టిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఘనంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. అన్నా క్యాంటీన్ల వల్ల అందరికీ మేలు జరుగుతుందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరంలో 2 క్యాంటీన్లను ప్రారంభించినట్టు స్పష్టం. విశాఖలో ప్రభుత్వ భూముల పరిరక్షణ ధ్యేయం, ఫిర్యాదు అందిస్తే దర్యాప్తు చేసి న్యాయం చేస్తామన్న రెవెన్యూ శాఖ ప్రత్యేక అధికారి సిసోడియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.